ఇంకోటి అధికారం రాకముందు సీఎం రేవంత్ రెడ్డి మేము ఉత్తగడగట్లేదు, మీ మేనిఫెస్టోలో ఉంది, మీరు బహిరంగ సభలో మాట్లాడింది ఉంది. ఒక్కసారి ఇది మిమ్మల్ని మీ మీడియాకు చూపించాలని అనుకుంటున్నాను. ఇది అత్యంత కీలకమైనది. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు కొట్లాడిందే మీరు దగ్గర పెట్టుకోండి చాలు. ఉద్యోగాలు మనకు కావాలి అని. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు. చంద్రశేఖర్ రావు నట్టేట ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ పిసిసి అధ్యక్షుడు, ఒక్క నిమిషం, వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మొన్న ఏం చెప్తారంటే ప్రెస్ మీట్ పెట్టి మేము 5 ఏళ్లకు చెప్పినామని చెప్పిండు. ఈ వీడియో మీ లేక గవర్నమెంట్ ఆఫీసులు మాకు ఉండవు కదా, మేము వీడియోలు మేము క్రియేట్ చేయడానికి మాకు రాదు కదా, సాక్షాత్తు మీ సీఎం ముఖ్యమంత్రి మాట్లాడింది. మరి దీని మీద పిసిసి అధ్యక్షుడిని మేము సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అడుగుతున్నాం. అయ్యా మహేష్ కుమార్ గౌడ్, మీ సీఎం చెప్పేదేంది, మీరు చెప్పేదేంది, మీ గవర్నమెంటా లేదంటే ఒకటి బజారా, మీరు ఏమైనా యాక్టింగ్ పర్సన్సా, మీరు ఏమైనా జోకర్స్ కావాలా, మరి ఏమని అడుగుతున్నాం మేము. దీని మీద మీరు ఆన్సర్ చెప్పాలి. 70,000 ఇచ్చినామని అంటారు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 80,000 అంటాడు. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఈ ఉద్యోగాల భర్తీపై ఈ గవర్నమెంట్ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో అఫీషియల్గా వైట్ పేపర్ రిలీజ్ అయ్యి, జనాలను పెద్ద పెద్ద మీటింగ్లలో నువ్వు మోసం చేస్తున్నావు. డైరెక్ట్ మాతోటి మాట్లాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 70,000 1,00,000 భర్తీ చేసినా అని నువ్వు చెప్తా ఉంటే, మీ దాంట్లో నిజంగానే మీకు భర్తీ చేసినామని దమ్ముంటే వైట్ పేపర్ ప్రజల ముందు ఉంచు. ఎవ్వరు లేకుండా పోలీస్ ఫోర్స్ను పెట్టి ఎవరికి దగ్గరికి రానియకుండా మీటింగ్లలో వాగుడు కాదు, సీట్ విచారణ ఏమంటే ఉంటే కేసీఆర్ అది అంటావు. చాలా సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది, వేరే ఇతర సమస్యలు ఉన్నాయి. దాని మీద మాట్లాడు. డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఎన్ని రోజులు నువ్వు పూట గడుపుతావు? నువ్వు ఉన్న 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఇంకో నువ్వు ఉండేది 2 సంవత్సరాలు. బిడ్డ చెప్తున్నాము అంటే నువ్వు పోయే ముందు వేస్తా అని అనుకుంటున్నావేమో. మేమేం చిన్నపిల్లలం కాదు, ఏది కాదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం.